మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్. పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుని ఓ క్రమ పద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. ఇరిగేషన్ రంగానికి గతంలోనూ ఇప్పుడు పెద్దపీట వేసి అవి పూర్తయ్యేలా చేస్తోంది కూటమి ప్రభుత్వమే. ప్రాజెక్టుల నిర్మాణాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. నాణ్యత, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదని కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారు. సిడబ్ల్యూసి డిజైన్స్ ప్రకారమే పోలవరం పనులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్యానెల్ ఎక్స్పర్ట్స్ సూచనలు పాటిస్తూ పనులు చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతిరోజు డిజైన్ల ప్రకారం జరుగుతున్న పనుల్ని పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నాం. ఒక ఆధునిక దేవాలయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రేపటి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారానే రేపటి భవిష్యత్తులో ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలం అవుతుందనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 14-19లో 5 సంవత్సరాలు 72% ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని పనులు పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 1924లో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి, డయాఫ్రమ్ వాల్ అయితే మొత్తం ధ్వంసం చేసి, స్వయంగా శాసనసభలో సైతం ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరం ప్రాజెక్ట్ని ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో పోలవరం ప్రాజెక్టుని ఇంకా భవిష్యత్తులో మనం చూడలేము అనేటువంటి విధంగా పోలవరంపై ఆశలు తెలుగు ప్రజలు వదులుకుంటున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ పడకేసినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పట్టాలెక్కించి మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఒక దశ దిశ విధంగా ఒక షెడ్యూల్ని రేపు 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని మరి 3 సార్లు స్వయంగా ఫీల్డ్ విజిట్కి వచ్చి ఇక్కడ రివ్యూ చేసి ప్రతి 10 రోజులకు ఒకసారి సెక్రటరియట్లో రివ్యూ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 2027వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో ఒక సువర్ణాధ్యాయం సృష్టించేటువంటి సంవత్సరం. ఈ యొక్క పోలవరం అనేటువంటి కళ రేపు 2027లో నెరవేరబోతోంది. రేపు 2027లో పూర్తయ్యేటువంటి ఈ మహాయజ్ఞంకి ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ అధికారులు కానీ అందరూ కూడా అహర్నిశలు శ్రమించి అంకిత భావంతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి మహాయజ్ఞానికి మరి పూర్తవుతుంది అని అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ అండగా నరేంద్ర మోడీ గారి యొక్క చేస్తున్నటువంటి సాయంతో ఈరోజు ఈ యొక్క మహాయజ్ఞం పోలవరం రేపు 2027కు పూర్తవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంటే మరి కొంతమంది సూచనలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి సలహాలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర విమర్శలు వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను గుర్తించుకున్నటువంటి వ్యక్తులుగా ప్రతి విమర్శని, ప్రతి డిమాండ్ని, ప్రతి సలహాని, ప్రతి సూచనని కూడా మేము ఆహ్వానిస్తాం, స్వాగతిస్తాం. అందులో మెరిట్ ఉంటే ఖచ్చితంగా సమీక్షించుకుని ఆ పోలవరం ప్రాజెక్టు ఎక్కడా కూడా నాణ్యత విషయంలో కానీ భద్రతా విషయంలో కానీ రాజీ పడకుండా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే అధికారులకు కానీ ఏజెన్సీలకు కానీ చెప్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఈ పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మాణం అంతా కూడా సిడబ్ల్యూసి డిజైన్స్ ఏవైతే ఇచ్చారో ఆ డిజైన్స్ ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. సిడబ్ల్యూసి ఇచ్చిన డిజైన్స్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతుందా లేదా, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం సాగుతుందా లేదా, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సాగుతుందా లేదా అనేది కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ ప్రతిరోజు కూడా ఆ డిజైన్స్కి అనుగుణంగా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయా లేదా, నాణ్యత పాటిస్తున్నారా లేదా, భద్రతా పరంగా వెళ్తున్నారా లేదనేది స్వయంగా పీపీఏ కూడా దీన్ని ఎవ్రీడే దీన్ని మానిటరింగ్ చేస్తారు. అదేవిధంగా ఏదైతే అంతర్జాతీయ నిపుణులు
ప్యానల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవ్రీ 3-4 మంత్స్కి వచ్చి ఈ జరుగుతున్నటువంటి పనులను కూడా ఎప్పటికప్పుడు మరి సమీక్షించుకుంటూ ఇంకా దీనికి కూడా సూచనలు కానీ ఇంకా ఏదైనా బెటర్గా ఇంకా ప్రాక్టికల్గా మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏదైనా డిజైన్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసేస్తే దాన్ని కూడా సిడబ్ల్యూసి ఆమోదించి ఈవేళ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఈ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిని గుర్తుపెట్టేసుకుంటూ అంటే ఈ రకంగా ఎక్కడా కూడా నాణ్యత విషయంలో కానీ భద్రతా విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్తాము.